దేవాతి దేవునికి ప్రభుకి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ మరి ప్రార్థన ద్వారా దేవుని మహిమపరిచాము. మరి ఇప్పుడు వర్షిప్ ద్వారా అంటే స్తుతి ఆరాధన దేవునికి ఇష్టమైనది, అన్నీ దేవునికి ఇష్టమైనవి. కానీ స్తుతి ఆరాధన దేవుణ్ణి మనం ఏమీ అడగకుండా ఆయన స్తుతించటం మాత్రమే చేయాలి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. మరి మన కుటుంబాలందరికి కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆయన చేయని వారంటూ ఎవ్వరూ లేరు. అయితే ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఆయన కృప, ఆయన కనికరము చాలా గొప్పవన్నమాట. అయితే మరి ఈరోజు అంతా కూడా మనం సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని కృప, ఆయన ప్రేమ. మరి ఆయన ప్రేమని వర్ణించగలుగుతామా? వర్ణించలేము. తల్లిదండ్రులు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా మరి విడవని ప్రేమ, ఎడబాయిని ప్రేమ ఆయనది. ఎంతో గొప్ప ప్రేమ అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఈ వర్షిప్లో, ఈ ప్రార్థనలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఎంత మంచి దేవుడని ఆ పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాము. చేతులెత్తి ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరైనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరైనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరైనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, అఘోరపాపినైన నేను నీవు లేకుండా నేను
యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలంటి తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలంటి తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలంటి తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. అవును, మరి దేవుని ప్రేమ గొప్పది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన చింతలన్నీ తీరిపోతాయి. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి ఇంకొక పాట పాడుకుందాము. యెహోషువ చెప్పిన విధంగా మరి నేను నా ఇంటి వారందరూ కూడా మరి యెహోవానే సేవించదమని యెహోషువ ఏ విధంగా అయితే పలుకున్నాడో మరి మనం కూడా నేను నా ఇంటి వారందరము కూడా మానక దేవుని స్తుతించేదమని ఆ పాట పాడుకుంటూ మరొక్కసారి దేవుని స్తుతిద్దాం. ఇంటి వారందరూ మానక స్తుతించేదను. అవును ప్రభువా, మరి మేము మానక నాయనా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మరి మన కుటుంబాల్లో మనం అందరం కూడా దేవుణ్ణి మానక స్తుతిస్తున్నామా? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన గృహాలు ఎలా ఉన్నాయి, మన బిడ్డలు, మనము, మన భర్త, మన కుటుంబం దేవుడు ఎంతో దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ అందరూ పాట పాడండి. పాట పాడుతూ దేవుని స్తుతించాలి. అవును ప్రభువా, నీకు అనుపాప వలె మమ్మల్ని కాచుతున్నావు తండ్రి. నీకు అనుపాప వలె మమ్మల్ని కాచావు ప్రభువా. దేవుడు మనల్ని దీవించే సమయం ఎవరు ఎడారిలో మేము బ్రతుకుతున్నాము. మేలుతో నిన్ను మమ్మల్ని పిలిచిన దేవుడు ప్రభువా. అవును తండ్రి, ఎడారిలో ఉన్న వారిని మమ్మల్ని నాయన నీ రెక్కల చాటు భద్రపరుచుకున్న దేవుడు ప్రభువా. అయ్యా, ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభువా. నీకే స్తుతులయ్యా. అవును ప్రభువా, నీ దగ్గర ఉంటాం. ఏ కీడు రాదయ్యా, ఏ దుష్టుడు రాడు ప్రభువా. ఏ కీడు మా దగ్గరికి చేరదు ప్రభువా. నీ దగ్గర ఉంటే ప్రభువా, నిన్ను స్తుతిస్తే ఆరాధిస్తే ప్రభువా. అవును తండ్రి, తండ్రిగా కాచావు స్తోత్రం. ఇంతకాలం కాచి ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగ కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం ఆనుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే. అవును ప్రభువా, ఎందుకు పనికిరాని వారు మమ్మల్ని జ్ఞానుల మధ్య మమ్మల్ని నిలబెట్టే దేవుడు ప్రభువా. అయ్యా, నిన్ను నమ్మితే చాలు ప్రభువా. అయ్యా, జ్ఞానుల మధ్య రాజుల మధ్య జ్ఞానివైన
దేవుడివి మమ్మల్ని నిలబెడతావు ప్రభువా. అయ్యా మీకు వందనాలు తండ్రి. మేమైతే అర్హులం కాదు ప్రభువా, మేము మమ్మల్ని నిలబెట్టే దేవుడు స్తోత్రం. నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే స్తోత్రం. అవునయ్యా నీ కృపే ప్రభువా. ఇంతకాలం కాచితివే ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ కను పాపవలె నన్ను కాచి, స్తోత్రం. నిన్ను చెదరక మోసావు స్తోత్రం. హల్లెలూయా. నీ కను పాపవలె నన్ను కాచి, చెదరక మోసావు స్తోత్రం. తండ్రి మోసే దేవుడయ్యా. ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి